ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన బి.ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసులో విజయవాడలోని సిబిఐ ప్రత్యేక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించింది న్యాయస్థానం. వైద్య బృందము సేకరించిన ఆయిషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సిబిఐని ఆదేశించింది. ఫిబ్రవరి 27న తెనాలిలో ప్రభుత్వ భద్రత నడుమ మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అదే ఆయిషా హత్య కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సిబిఐ ఇటీవల కోర్టుకు తుది నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా న్యాయస్థానము ఆమోదించింది. దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆయిషా మీరా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరము అవశేషాలను సిబిఐ కోర్టు ముందుంచారు. ఈ క్రమంలో తమ కుమార్తె అవశేషాలను అంత్యక్రియల నిమిత్తము తమకు అప్పగించాలని కోరుతూ ఆయిషా తల్లిదండ్రులు షంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఫిబ్రవరి 27వ తేదీ తెనాలిలో అంత్యక్రియలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సిబిఐ, రెవెన్యూ పోలీసులు అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అవశేషాల తరలింపునకు ప్రత్యేక వాహనము, ఎస్కార్ట్ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో ఆయిషా మీరా దారుణ హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తుంది, కానీ ఏ ఆధారాలు లేవని కోర్టు చెప్పటము విడ్డూరంగా ఉంది. అసలు ఎటుకెళ్తుంది? ఎన్ని సంవత్సరాలు సాగదీసి చివరికి అస్సలు న్యాయం జరగలేదు తల్లిదండ్రులకు. ఆయిషా ఎంత దారుణాతి దారుణంగా హాస్టల్లో చనిపోయిందో అందరికీ తెలుసు. దీని వెనక పెద్దల హస్తము, పొలిటీషియన్ కుమారులు ఉన్నట్లు చాలా మంది చెప్పారు. అయినా కూడా ఏ ఆధారాలు లేవు. ఇన్ని సంవత్సరాలు ఉంటే ఎక్కడ ఆధారాలు ఉంటాయి? అన్ని చెరిపేస్తారు వాళ్ళు, అన్ని మటుమాయం చేస్తారు, తారుమారు చేసేస్తారు అన్ని. ఇక ఈ కేసులో న్యాయస్థానం తీర్పు మాత్రము ఎవరికి నచ్చలేదు. అసలు ఆయిషా మీరా విజయవాడ హాస్టల్లో అత్యంత దారుణముగా ఆమెను హత్య చేశారు. అసలు వీళ్ళు మనుషులేనా? అసలు మానవత్వం కొద్దిగా కూడా లేదు. ఆమెపై అత్యాచారం చేసి ఈ క్రూరముగా ఆమెను హతమార్చారు. ఆ కేసు ఇన్ని సంవత్సరాలు నడిచింది, అయినా కూడా న్యాయం జరగలేదు తల్లిదండ్రులకి.